బెంగళూరు రేవుపై హేమకు నోటీసులు. మరి రేపు 27న బెంగళూరులో పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు హాజరవ్వాలని చెప్పని బెంగళూరు పోలీసులు ఈ హేమకు నోటీసులు పంపించారు. మరి కొన్ని రోజుల కిందట ఏదైతే బెంగళూరులో రేవ్ పార్టీ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. మొత్తానికి సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ యొక్క రేవ్ పార్టీలు అంటే సాంప్రదాయాన్ని కాదని మన తెలుగు సాంప్రదాయాలను కూడా వదిలి మన రాబోయే తరాలకి ఏదైతే మంచి చెప్పాలి, ఏది మంచి ఏది చెడు, మన సాంప్రదాయాలను ఎలా కాపాడుకోవాలి అనే వేలో వెళ్లకుండా మరి బాధ్యత కలిగిన పేరెంట్స్ అనుకోవచ్చు, మరి వాళ్ళ పిల్లలకి మంచి చెప్పాల్సిన పేరెంట్స్ మరి ఈ రేవ్ పార్టీల వైపు వాళ్ళ యొక్క మైండ్ డైవర్ట్ అవుతున్నదంటే మన పిల్లల భవిష్యత్తుకి ఏమని చెప్తారు, వాళ్ళకి ఎలాంటి సంకేతాలు ఇస్తారనేది ఇక దీని పేరెంట్స్లో కూడా దీనికి సంబంధించిన తీవ్రమైన ఆందోళన నెలకొంది. అంటే ఒక విధంగా సినిమాలు అనేది చాలామందిని ఇంప్రెస్ చేస్తాయి. ఇలా నేపథ్యంలో సినిమాల ద్వారా వీళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసే ఈ సెలబ్రిటీస్ ఈ రోజున మొన్న జరిగిన రేవ్ పార్టీలో మరి డ్రగ్స్కి వీటన్నిటి కనుక బానిసలైనట్టు రేవ్ పార్టీలో అందరూ పాల్గొన్నారు. ఈ హేమతో పాటు మొత్తం 86 మంది ఇందులో పాల్గొన్నారు. అందరికీ కూడా వాళ్ళందరూ కూడా డ్రగ్స్ తీసుకున్నారు. మొత్తం అందరినీ టెస్ట్ చేస్తే వాళ్ళందరూ కూడా పాజిటివ్గా తేలింది అని చెప్పని బెంగళూరు పోలీసులు చెప్పిన నేపథ్యంలో మరి మన భావి తరాలకి మరి పేరెంట్స్ ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతున్నారు, మరి బాధ్యత కలిగిన పేరెంట్సే ఇలాంటి ఘటనలు కనుక పాల్పడుతూ ఉంటే మరి ఎవరు మరి భావితరాలకి చెప్పాలి? దీనికి సంబంధించిన కూడా మరి హేమ నేను అందులో పాల్గొనలేదు, నేను ఇంట్లోనే ఉన్నాను, ఆవకాయ పచ్చడి పట్టాను, చికెన్ కూర వండాను అని చెప్పని మన మీడియా ముందు కూడా చెప్పడం, కానీ ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితిలో కనిపించట్లేదు. సెలబ్రిటీస్ ఈ విధంగా ఇలాంటి ఘటనలు కనుక పాల్పడితే మరి ఒక పక్కన తెలంగాణ స్టేట్ డ్రగ్ ఫ్రీ స్టేట్ అని పక్కన తెలంగాణ చెప్తోంది, మరి కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మరి అక్కడ ఈ యొక్క డ్రగ్స్ సంబంధించిన అంశంపై బీజేపీ కూడా అక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తోంది. మొత్తానికి బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ మాత్రం మరొక పక్కగా ఇది రాజకీయ వేడిగా, రాజకీయ వాదనల పరంగా కూడా ఈ రేవ్ పార్టీ ఈ అంశం అనేది రాజకీయ పరంగా కాంగ్రెస్ బీజేపీ మధ్య ఈ అంశం తెరపైకి వచ్చింది. మరి ఓ పక్కన హేమ నేను అసలు అందులో లేను అని చెప్తున్నారు, కానీ అసలు నిజంగా ఏం జరిగిందనేది మా సీనియర్ జర్నలిస్ట్ ఓం గారు అందిస్తారు. ఓం గారు, ఏంటి హేమకు నోటీసులు, మరి ఈవిడ హాజరవుతారా, హాజరైతే ఏం చెప్పబోతున్నారు? ఓం గారు. అంటే ఖచ్చితంగా హాజరు అవ్వాల్సి ఉంటుంది సార్. ఎందుకంటే రాజు గారు మొన్న ఆదివారం రేవ్ పార్టీ జరిగిన తర్వాత ఎవరినైతే వీళ్ళందరూ కేసు రిజిస్టర్ చేసుకుని శాంపిల్స్ తీసుకుని పంపించేశారు ఇమ్మీడియట్గా. వాళ్ళ మీద ఆ రోజున అంటే ఏ రకమైనటువంటి ఆరోపణలు లేకుండా, ఏ రకమైనటువంటి ఆధారాలు లేకుండా, మీరు అన్నట్టుగా సెలబ్రిటీస్ వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు, అలాగే పారిశ్రామిక రంగానికి చెందిన వాళ్ళు ఉన్నారు, సినిమా రంగానికి చెందిన వాళ్ళు ఉన్నారు, రాజకీయ రంగానికి చెందిన వాళ్ళు ఉన్నారు. ఒక హైఫై సొసైటీలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక పార్టీలో కనిపించినంత మాత్రాన, అయితే ఒక పార్టీలో పాల్గొన్నంత మాత్రాన వాళ్ళ మీద కేసులు పెట్టడం కరెక్ట్ కాదు. కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ తీసుకుని వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ సేకరించి వాళ్ళని ఇమ్మీడియట్గా పంపించేశారు. అయితే ఆ రోజున అక్కడ డ్రగ్స్ అమ్ముతున్నటువంటి లేకపోతే డ్రగ్స్ సరఫరా చేస్తున్నటువంటి ఒక 5గురిని మాత్రం ఇమ్మీడియట్గా అరెస్ట్ చేశారు. వాళ్ళని జడ్జి ముందు హాజరుపరిచారు, న్యాయస్థానం ముందు వాళ్ళని ఒక దగ్గరలో ఉన్నటువంటి సెంట్రల్ జైలుకి పంపించారు. అయితే పాల్గొన్న 105 మందిలో చాలా దారుణమైన విషయం ఏంటంటే 86 మందికి పాజిటివ్ వచ్చింది. అందులో జెంట్స్లో కాస్త 56 మంది దాకా ఉంటే లేడీస్ 30 మంది పాల్గొన్నప్పుడు 30 మందికి టెస్ట్ చేస్తే అందులో 27 మందికి పాజిటివ్ వచ్చింది. అంటే 27 మంది డ్రగ్స్ తీసుకున్నట్టుగా తెలిసింది. అయితే వీటన్నిటికీ మెయిన్ ఎవరై ఉంటారు, కీలకమైనటువంటి పాత్రధారి ఎవరై ఉంటారు? ఎందుకంటే పర్టికులర్గా సినిమా రంగానికి చెందిన వాళ్ళు కూడా మరీ టాప్ స్టార్స్ లేకపోతే టాప్ హీరోయిన్స్ అని కాకపోయినా కానీ కొంత పేరు ఉన్నవాళ్ళు, కాస్త పరిచయం ఉన్నవాళ్ళు, వీళ్ళని చూడగానే గుర్తుపట్టగలిగే వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. కాబట్టి వీళ్ళని ఎవరు అక్కడికి తీసుకెళ్ళి ఉండొచ్చు ఏమిటి అన్నప్పుడు ఆటోమేటిక్గా 3 రోజుల పట్టి జరుగుతున్నది ఏంటంటే హేమ ఇందులో ఏమైనా కీలక పాత్ర పోషించి ఉండవచ్చు అనేది అయితే తెలుస్తుందండి. ఎందుకంటే ఎవరెవరు ఉన్నారు అనేది టోటల్గా పాజిటివ్గా వచ్చిన వాళ్ళ లిస్టు వాళ్ళు ఏమి ఇవ్వలేదు. కానీ ఈ రోజున ఆ పాజిటివ్గా వచ్చిన వాళ్ళలో ఒక 8 మందిని సెలెక్ట్ చేసి ఫస్ట్ విడతగా రేపు సోమవారం వచ్చి హాజరు కావమని చెప్పారు విచారణకి. అంటే ఒక రకంగా అనుకోవడం ఏమిటి అంటే ఆ 8 మంది వ్యక్తులు ఎవరైతే ముందు ఏదైతే పిలుస్తున్నారో వాళ్ళు కొంచెం కీలకమైన వ్యక్తులు అయి ఉండొచ్చు అనేటువంటిది మాత్రం ఒక సమాచారం అనిపిస్తుంది. అందులో హేమ పేరు కూడా ఉంది. హేమతో పాటుగా ఒక 7గురికి ఈ రోజున నోటీసులు జారీ చేశారు. ఆ ఉన్న 7గురిలో మనం 3 రోజులు బట్టి చర్చించుకున్నటువంటి ఆషూరాయ్ ఉంది, అలాగే క్రాంతిరెడ్డి అనే ఇంకొక ఆయన ఉన్నారు. ఆయనకి కూడా సినిమా రంగంతో, ఆయనకి ఆయన ఫాదర్కి కూడా సినిమా రంగంతో కొంత బలమైన సంబంధాలు ఉన్నాయి అన్నదైతే తెలుస్తుంది. అంటే పూర్తి స్థాయిలో పోలీసులు వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు
పూర్తిగా ప్రకటించలేదు. హేమ ఫోటో రిలీజ్ చేసినట్టుగా వీళ్ళందరి ఫోటోలు రిలీజ్ చేయలేదు. కానీ సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు ఇంకొందరు కూడా ఉన్నారు అన్నది మాత్రం స్పష్టమైందండి. 8వ తారీఖు ఖచ్చితంగా, ఎందుకంటే ఈ కేసును ఇంకా జటిలం చేసి అరెస్టు దాకా వెళ్ళడం కరెక్ట్ కాదు అనుకుంటే మాత్రం ఈ 8 మంది సోమవారం నాడు బెంగళూరు వెళ్ళి ఆ విచారణకు హాజరవుతారనే మనం భావించాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకో చిన్న విషయం ఏంటంటే, నిన్న మొన్న మనం మాట్లాడుకున్నామండి. అంటే హేమ మా అసోసియేషన్లో చాలా కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించిన ఆవిడ, చాలా యాక్టివ్గా ఉంటారు. సినిమా రంగంలో ఏ కార్యక్రమం జరిగినా అంటే, సినిమా రంగానికి సంబంధించి మా ఏ కార్యక్రమానికి నిర్వహించినా కానీ హేమ కీ పర్సన్గా ఉంటారు. తన పూర్తి సంపూర్ణ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఆవిడ టాకిటివ్ పర్సను. ఆ నేపథ్యంలో ఆవిడ ఏంటంటే అందరితోనూ చక్కగా కలివిడిగా చక్కగా ఉండే మనిషి. అలాంటి వ్యక్తి అంటే మాలో ఇప్పుడు ప్రస్తుతం లేకపోయినా కానీ ఒక కీలకమైనటువంటి వ్యక్తి మీద ఈ ఆరోపణలు వచ్చినప్పుడు ఆవిడని మా నుంచి తొలగించాలి అని చెప్పి కరాటే కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా డిమాండ్ చేశారండి. అయితే మంచు విష్ణు ప్రస్తుతం మా అధ్యక్షుడు కూడా ఆయన ఎలా స్పందిస్తారు అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉండింది. జస్ట్ కొన్ని గంటల క్రితం, జస్ట్ ఒక 2 hours బ్యాక్ మంచు విష్ణు దీని మీద స్పందించారు. ఆయన అన్నది ఏంటంటే, ఆరోపణలు రావడాన్ని బేస్ చేసుకుని ఇటు మీడియా కావచ్చు లేకపోతే బయట వ్యక్తులు కావచ్చు హేమని అలా దారుణంగా ఆవిడని ట్రోల్ చేయటం కానీ, ఆవిడని విమర్శించడం కానీ, ఆవిడ మీద ఆరోపణలు చేయడం కానీ ఇది కరెక్ట్ కాదు. అంటే నేరారోపణ జరగకుండా కేవలం ఒక అనుమానితురాలుగా లేకపోతే ఒక బాధితురాలుగానో ఆవిడని చూడాల్సింది పోయి ఆవిడిని హ్యూమిలియేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి ఆ విషయాన్ని ఇంకొకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఆవిడ ఒక నటి, ఒక తల్లి, ఒక భార్య. కాబట్టి అలాంటి మనిషిని మనము ఏలెత్తి చూపడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెబుతూనే, ఏదైతే చట్ట వ్యతిరేకంగా జరిగే వ్యవహారాలు ఏమంటాయో వాటిని మా ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించదు అని అన్నారు. అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే, రేపొద్దున హేమ విషయంలో ఆవిడ డ్రగ్స్ తీసుకుంది, లేకపోతే డ్రగ్స్ పార్టీలో ఆవిడది కీలకమైన పాత్ర ఈ రేవ్ పార్టీలో అనేది తెలిసిందనుకోండి, ఆ రోజున ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ఆస్కారం అయితే ఉంది అని ప్రస్తుతం మాత్రం అనిపిస్తుంది రాజు గారు. ఓం గారు, ఇంతకుముందు కూడా తెలంగాణలో చూసుకుంటే సెలబ్రిటీస్ అంశంలో వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నారన్న అంశంలో భాగంగా ఈ చార్మి కానీ, పూరి జగన్నాథ్ కానీ, సుబ్బరాజు, రవితేజ వీళ్ళందరినీ కూడా ఆ రోజున చాలా హడావుడి చేసింది అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి వీళ్ళందరూ కూడా శిక్షలు పడతాయి డ్రగ్స్ తీసుకున్నారు అని చాలా ఒక కొద్ది రోజుల పాటు హడావుడి చేసిన ఆ రోజున ఉన్న ప్రభుత్వం మరి ఎందుకని ఈ అంశంలో భాగంగా ఎక్కడ కూడా ముందుకు స్టెప్ పడలేదు? అంటే ఈ యొక్క సెలబ్రిటీస్ విషయంలోనే ప్రభుత్వం యొక్క ఆలోచన ఒక రకంగాను, సామాన్యులపైన ఒక రకంగా ఉంటుందంటారా ఓం గారు? అంటే యాక్చువల్గానండి ప్రభుత్వాల కోణం వేరే రకంగా ఉంటుందండి. ఒక పెద్దవాళ్ళని భయపెట్టాలి అంటే డైరెక్ట్గా వాళ్ళని భయపెట్టరు. వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళనో ముందు భయపెడతారు. ఆటోమేటిక్గా ఎప్పుడైతే వీడికి బెత్తం దెబ్బ కొట్టంగానే అవతల వాడి చేతులు గబుక్కుని భయపడి వెనక్కి పెట్టినట్టుగా కొందరిని భయపెట్టాలనుకున్నప్పుడు, లేకపోతే కొన్ని అంశాలు మరుగున పరచాలనుకున్నప్పుడు ఇలాంటి ఒక ఊహించని సంఘటనలు లేకపోతే మీడియా మొత్తాన్ని ప్రభావితం చేసే సంఘటనలు జరుగుతూ ఉంటాయండి. ఆ రోజున కూడా నిజానికండి ఎక్కడ జరిగింది, ఏం జరిగింది అన్నది ఎవరు చెప్పలేదు. అంటే పలానా పార్టీలు ఈ రోజున కనీసం బెంగళూరులో ఇగో రేవ్ పార్టీ జరిగింది, ఆ రేవ్ పార్టీకి హేమ వెళ్ళింది, ఆవిడ బ్లడ్ శాంపిల్స్ బట్టి ఈ ఆధారాలు ఉన్నాయన్నారు. కానీ ఆ రోజున ఏవో చిన్న ఆధారాలు లేకపోతే చిన్న ఆరోపణలు లేకపోతే ఎవరో చెప్పిన మాటల్ని బేస్ చేసుకుని దాదాపు 11 మంది ఫిలిం సెలబ్రిటీస్ వాళ్ళు కూడా టాప్ మోస్ట్లో ఉన్నవాళ్ళండి. ఇప్పుడు మీరు అన్నట్టుగా పూరి జగన్నాథ్ కానీ, చార్మి కానీ, రాణా కానీ, నవదీప్ కానీ వీళ్ళు ఏం చిన్న వాళ్ళు కాదు. ఇటు దర్శకులుగా, సాంకేతిక నిపుణులుగా, శ్యామ్ కే నాయుడు కానీ సాంకేతిక నిపుణులుగా, ఆర్టిస్టులుగా సమాజంలో చాలా గొప్ప గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తులని టార్గెట్ చేసి ఆ రోజున ఉదయం నుంచి రాత్రి దాకా 8 గంటల పాటు నాన్ స్టాప్గా విచారణ చేశారు. మీడియా అంతా వాళ్ళ మీద ఫోకస్లో ఉంది. అప్పుడు అనేది ఏంటంటే, తెలంగాణలో ఆ రోజు గవర్నమెంటు టోటల్ మీడియాని కానీ లేకపోతే సమాజాన్ని కానీ తప్పుదారి పట్టిస్తూ వేరే వ్యవహారాన్ని చక్కబెట్టుకోవడం కోసం మొత్తం మీడియా దృష్టినంతా కూడాను దీని మీద మళ్ళేట్టుగా చేసింది అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయండి. ఎప్పుడైతే బేస్లెస్గా అంటే ఏదో చిన్న సమాచారమో లేకపోతే పూర్తి ఆధారాలు లేకుండా వీళ్ళందరినీ విచారించారో ఆటోమేటిక్గా ఆ తర్వాత బలమైన ఆధారాలు లేవు అనే కారణంగా వాళ్ళందరూ నిర్దోషులుగా ప్రకటించింది ప్రభుత్వం. లేకపోతే ఆ సంస్థలు ఏదైతే ఇక్కడ ఆ రోజున విచారణ చేసిందో నార్కోటిక్ వింగ్ కానీ వీళ్ళందరూ కూడా ఇవి బేస్లెస్గా ఉన్నాయి, పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అందులో కొందరు డ్రగ్స్ వాడిన మాట వాస్తవమే, వాళ్ళని బాధితులుగా గుర్తించి ఇక మీదట అలా చేయొద్దు అని చెప్పి ఒక రకమైనటువంటి ఇది చేసి పంపించేశారండి. కాబట్టి ఆ రోజున అలా జరిగిన దానికి ఈ రోజున కూడా ఈ కేసు నీరు గారిపోతుందా అని చెప్పలేము. నిజంగా పోలీసులు సీరియస్గా తీసుకుని ఈ వ్యవహారాన్ని కనుక కర్ణాటక ప్రభుత్వం గట్టిగా తీసుకుంటే ఇందులో కొందరికైనా కానీ శిక్ష పడే ఆస్కారం కానీ లేకపోతే వాళ్ళని విచారించి కోర్టు దాకా తీసుకెళ్లే అవకాశం కానీ